ఓ పంజే, ఏంటది? నీ తాళి తీసి. పార్వతి, దీని మాటలకి నా ఒంట్లో నరాలు దారపోగుల్లో తెగిపోతున్నాయి. నా వల్ల కావట్లేదు. ప్రపంచంలో నరాలు తెగిపోయి చనిపోయిన మొదటి మనిషి నేనే అవుతానని భయం వేస్తుంది. ఇప్పుడు నేనేమన్నాను అత్తయ్య? అక్కడ తాళి కావాలి, మీ తాళి ఇవ్వమన్నాను, అంతే కదా. ఎలా ఇస్తాను? పేరంటానికి పోయేస్తాను, నీ నెక్లెస్ ఇవ్వు అన్నట్టు తాళి బొట్టు అడిగితే ఎలా ఇస్తాను? అయినా అది దేవుడి పెళ్ళే, నా తాళి నీ తాళి కట్టకూడదు. మరి ఇప్పుడు ఎలా? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడెలా అని ఎంత అమాయకంగా అడుగుతుందో చూసావా పార్వతి? తలుపుల మధ్య తల పెట్టి దబ్బా దబ్బా అని బాదుకోవాలనిపిస్తుంది నాకు. వదినా, బావగారు చెప్పినట్టు వెళ్ళి కూర్చుందాం. తర్వాత ఏం జరగాలనుంటే అది జరుగుతుంది. ఇంతకీ నా పుత్రరత్నం ఎక్కడా? వాళ్ల చేతుల మీదుగా కళ్యాణం జరిగింది అంటే ఆ దేవుడి దయ వలన వాళ్ల మధ్య ఏ అరమరికలు లేకుండా ఆనందంగా ఉంటారని నా నమ్మకం. శ్రీను, నువ్విక్కడున్నావా? నీకోసం గుడంతా వెతుకుతున్నాను. కళ్యాణం జరుగుతుందిరా. నేను రాను. రాకపోతే ఎలా శ్రీను? పెదనాన్న నీతో చారుతో ఈ కళ్యాణం జరిపిస్తానన్నారు కదా. చారుతో కలిసి కూర్చోవాలనే నేను రానంటున్నాను. అలా అంటే ఎలా శ్రీను? చారు నువ్వు కలిసిపోయి మీ మధ్య ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఆనందంగా ఉండాలనే కదా మీ చేతుల మీదుగా కళ్యాణం జరిపించాలనుకుంటుంది. మామయ్య నా గురించి అన్నీ బాగానే ఆలోచిస్తున్నారు, ఈ ఒక్క విషయంలో తప్ప. నాకిష్టం లేదు అంటున్నా, ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది దేవుడి విషయం. ఆ దేవుడి దయ వల్ల నీ మనసు మారి మీరిద్దరూ ఆనందంగా ఉండాలి అని పెదనాన్న అనుకుంటున్నారు. చారు నా పక్కనుంటే ఆనందం ఎక్కడుంటుందా అత్తయ్య? పీటల మీద నా పక్కనుంది తను అని తెలియగానే నా నుంచి మొదటగా దూరం అయిపోయింది ఆనందమే. అలా మాట్లాడకు శ్రీను. నీకిష్టం ఉన్నా లేకపోయినా చారు ఇప్పుడు నీ భార్య. ఇప్పుడు మండపంలో కూర్చోవాల్సింది నువ్వే. నేను రాను, నేను కూర్చోను. పెదనాన్న రమ్మంటున్నారు కదా. ఎవరు పిలిచినా సరే నేను రాను రాను రాను. అయ్యా, అబ్బాయిని పిలవండి, టైం అవుతోంది. శ్రీను, శ్రీను, ఎక్కడున్నావురా? వస్తున్నాను మామయ్య. బాబు, వచ్చి ఇలా కూర్చోండి. అమ్మా, నువ్వు కూడా రా అమ్మా. కూర్చో బాబు, నువ్వు కూడా కూర్చోమ్మా. ఓం
ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్సర్వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్మన్నోతి నమస్కారం నమస్కారం అండి. వాజినీవతి శ్రీనామ విత్రియవతు గణేశాయ నమః. నమస్కారం నమస్తే అండి. నమస్కారం నమస్తే. ఓం ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. అమ్మా, తాలిబొట్టు కనిపించట్లేదు. ఇంట్లో ఏమైనా మర్చిపోయారా ఏమిటి? ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు అన్నీ చూసుకుని తీసుకొచ్చాం పూజారి గారు. జానకి, తీసుకొచ్చాం కదా. తీసుకొచ్చామండి. నా చేతులతో నేనే పట్టు వస్త్రాల మీద పెట్టాను. మరి కనిపించకపోవడం ఏంటి? పూజారి గారు ఇంకోసారి చూడండి. చూసావా అది ఎంత పనిచేసిందో. మా అన్నయ్య మీద కోపంతో ఆయన పరువు తీయాలని ఆ తాళి తీసి హుండీలో వేసింది. ఇప్పుడు చూడు, అది తీసిన గోతులో అదే పడింది. బాగైంది. గట్టిగా అరవకొదినా. ఆ అమ్మగారి తాళిబొట్టుని హుండీలో వేసింది అని తెలిస్తే చౌరుని వదిలిపెట్టరు. తాళేమో హుండీలో ఉంది. తాళి లేకుండా ఈ కళ్యాణం ఎలా జరుగుతుంది? కళ్యాణం ఆగిందంటే తాళి ఏమైందని మా అన్నయ్య శివరాం సీను ఊరుకుంటారా? అంటే అమ్మవారి తాళి చారు హుండీలో వేసిందా? పెదనాన్న మీద కోపంతో దేవుడి కళ్యాణం ఆపాలని చూస్తుందా? కళ్యాణం ఆగకూడదంటే ముందు హుండీలో ఉన్న తాళిని బయటికి తీయాలి. ఎలాగైనా సరే తీయాలి. ఏం మిస్ అవ్వలేదు కదా? లేదండి. అయితే జాగ్రత్తగా ముడుపు కట్టు. అలాగేనండి. ఇప్పుడు ఎలా తీయాలి దీన్ని బయటికి? ఏం చేయాలి? అసలే పిల్లల కోసం ముడుపు కట్టాలని వచ్చాను. ఏ లోటు జరగకూడదు. అలాగేనండి. పంతులు గారు, ఏంటమ్మా
ముడుపు అందులో వేసావు? అయ్యయ్యో, నాకు తెలియదండి, క్షమించండి. హుండీలోనే వేస్తారనుకున్నాను. అయ్యో, ఆ ముడుపు చెట్టుకు కట్టాలమ్మా, హుండీలో వేస్తే ఎలాగా? ముడుపు అందులో పడిపోయింది, ఏం చేయాలి? పూజారి గారిని అడిగితే హుండీ ఓపెన్ చేస్తారు కదా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అయ్యా, ఇందులో తాళి లేదయ్యా. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడున్న తాళి ఇంతలోనే ఏమైపోయింది? ఎప్పుడూ లేనిది ఏమిటి ఈ అపచారం? జానకి, గుర్తు చేసుకో. ఇంటి దగ్గర తాళి తీసి పట్టు వస్త్రంలో పెట్టావా? పెట్టానండి, నాకు బాగా గుర్తుంది. ఒకవేళ జారి ఇంట్లో గాని పడిందేమో. శివయ్య, ఒకసారి ఇంటి వరకు వెళ్ళి చూసిరా. ముహూర్తానికి సమయం లేదమ్మా. సరే అన్నయ్య, తాళి కనిపించట్లేదని కంగారు పడ్డం ఎందుకు? పసుపు తాడు కట్టిద్దాం పంతులు గారు. అది మహా అపచారం తల్లి. పద్మా, అలా ఎలా చేస్తామమ్మా? అమ్మవారి కోసం చేయించిన తాళి అదే. సీతమ్మ తల్లికి పసుపు తాడు కట్టిస్తే అది ఆ తల్లిని అవమానించినట్టే. పూజారి గారు, పూజారి గారు, ఏంటమ్మా? పూజారి గారు, వీళ్ళ ముడుపు హుండీలో పడిపోయింది. నేనే తెలియక వేసేసాను, నన్ను క్షమించండి. ఒకసారి హుండీ ఓపెన్ చేస్తారా? అలా ఎలా కుదురుతుందమ్మా? ధర్మకర్త గారు రావాలి, ఆయన ముందే ఓపెన్ చేయాలి. అలాగంటే ఎలాగండి? పాపం, వాళ్ళ పిల్లల కోసం కట్టాలని తెచ్చిన ముడుపు హుండీలో పడిపోయింది. వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. దేవుడి దగ్గరికి వస్తే బాధ తీరుతుందన్న నమ్మకంతో వస్తారు. ఇప్పుడు ముడుపు తీసివ్వలేదంటే వాళ్ళు బాధపడతారు. వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. నేను అమెరికా నుంచి వచ్చిన అమ్మాయిని, నాకు తెలియక నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. అందరూ వస్తే తిట్టిపోస్తారు. పెద్ద మనసు చేసుకొని కొంచెం హుండీ ఓపెన్ చేయండి ప్లీజ్. సరేనమ్మా. మీరుండండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. అరే, ఇది సీతారాముల కళ్యాణం కోసం మా పెదనాన్నగారు చేయించిన తాళి. ఇందులోకి ఎలా వచ్చింది? అక్కడ ఈ తాళి కనిపించడం లేదని అందరూ కంగారు పడుతున్నారు. స్వామివారి కళ్యాణానికి అని తెచ్చింది హుండీలో ఎవరు వేశారమ్మా? ఎవరు వేసినా ఆ స్వామివారే హుండీలో ముడుపు పడేలా చేసి ఆయన కళ్యాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా చేశారు. నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. అలాగేనమ్మా. థ్యాంక్స్ అండి. మీరు ఆ ముడుపు చెట్టుకు కట్టండి. అలాగే పంతులు గారు. మామయ్య, దీనంతటికి కారణం ఒకటే అనిపిస్తుంది. ఏంటి? ప్రతి సంవత్సరం మీరు అత్తయ్య కలిసి కళ్యాణం జరిపించేవాళ్ళు. అలా కాదని మా ఇద్దరి చేత కళ్యాణం జరిపించాలి అనగానే తాళి కనిపించకుండా పోయింది. అంటే
మాతో కళ్యాణం జరిపించుకోవడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టుంది. అందుకే మీరే ఈ కళ్యాణం జరిపించండి. అంటే ఏంటి? మనం కూర్చొని కళ్యాణం చేయిస్తున్నాం అని అనగానే తాళి కనిపించకుండా పోయిందంటావా? ఇప్పుడు మనల్ని కాదని పెద్దమ్మ పెద్దనాన్న కూర్చున్నంత మాత్రాన పోయిన తాళి దొరుకుతుందా ఏంటి? దొరికింది. తాళి దొరికింది. ఎక్కడ దొరికిందమ్మా? ఎవరో గిట్టని వాళ్ళు ఈ కళ్యాణం రఘు, వాళ్ళెవరో ఏంటో తెలుసుకుని గట్టిగా శిక్ష వెయ్యాలి. దేవుడి విషయంలో కూడా తప్పు చేశారు అంటే వాళ్ళకి మనం శిక్ష వేయాల్సిన అవసరం లేదమ్మా. ఆ దేవుడే చూసుకుంటాడు. పంతులు గారు, ముహూర్తానికి సమయం అవుతోంది కదా, కార్యక్రమాన్ని జరిపించండి. శ్రీను, కూర్చో. లేదు మావయ్య, నా నమ్మకమే నిజమైంది. మేము కళ్యాణం జరిపిస్తాము అంటే కనిపించకుండా పోయిన తాళి మీరు చేస్తారు అనగానే దొరికింది. దీన్ని బట్టి అర్థం కావట్లేదా మేము కళ్యాణం చేయడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదని? మీ చేతుల మీదుగా జరగాలని ఆ దేవుడు కూడా నిర్ణయించినట్టున్నాడు. తాళి దొరికింది కదరా. అవును రఘురామయ్య గారు, పెద్దావిడ మంచి మాట చెప్పారు. ఈ కార్యక్రమం మీ చేతుల మీదుగానే జరిపించండి. అలాగే.
దీన్ని మన రాత మనం రాసుకోవడం అంటారు. దేవుడిచ్చిన అదృష్టాన్ని హుండీలో వేసొచ్చావుగా, అందుకే ఇలా జరిగింది. ఏం మనిషివేమో.